హాయ్ లేడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తానండి. మా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇలాగా మనం క్లాత్ని ఇలా రెండు డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా నీట్గా సర్దుకున్న తర్వాత మనం కిందనే స్ట్రైట్గా వంకలేమీ లేకుండా ఒక లైన్ అనేది గీసుకొని నడుము బెల్ట్ తిప్పడానికి ఇంకొక పావు ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ని తీసుకొని దీని పొడవు ఎంత ఉందో మనం చూసుకుందాం. ఇలా సెంటర్ నుంచి మనం బ్యాక్ డాట్స్ పట్టుకొని షోల్డర్స్ వరకు ఎంత పొడవు ఉందో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకొని దీనికి స్ట్రైట్గా ఒక లైను గీసుకొని ఇప్పుడు దీనికి నడుము ఎంత ఉందో చూద్దాము. అటు సైడ్ కుట్లు ఇటు సైడ్ కుట్లు ఇలా కలిపి కట్టుకొని దీని నడుము ఎంత ఉందో ఒకసారి ఇక్కడ కింద నుంచి నడుము ఎంత ఉందో చూసుకొని బ్యాక్ డాట్ల కోసం ఒక ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని మన నెక్స్ట్ ఎలా ఉందో ఆది బ్లౌజ్ని పెట్టి ఒకసారి చూసుకొని దానికన్నా ఒక పావు ఇంచు పైకి మార్కింగ్ చేసుకొని ప్రిన్సెస్ కటింగ్కి మామూలు బ్లౌజ్ ఎలా కట్ చేస్తాము అలాగే బ్యాక్ అంతా మామూలుగానే ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్ ఒకటే మారుతుంది. ఇప్పుడు మనం చంక పొడవు ఎంత ఉందో ఒకసారి చూసుకొని చంక కుట్టుకున్న ఒక హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ చేసుకొని దీనికి కూడా ఒక లైన్ అనేది గీసుకోవాలి. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి మన ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంత ఒక హాఫ్ ఇంచు ఖర్చు కుర్చిపెట్టి మన షోల్డర్ ఆది బ్లౌజ్ షోల్డర్ ఎంత ఉందో దానికి ఖర్చుతో పాటు మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మెజర్మెంట్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకుంటే 5 ఉంది. ఈ 5 కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని ఇలా 5.5కి ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని ఇలా కలుపుకొని కార్నర్లో 1.5 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ ఎంత ఉందో ఆది బ్లౌజ్ని పెట్టి చూద్దాం. బ్లౌజ్ని ఇలా 2 మడతలు పెట్టుకొని ఇలా మన చెస్ట్ ఎంత ఉందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ చెస్ట్ రౌండ్ నుంచి కింద మనం నడుము డాట్ పెట్టాం కదా అక్కడ వరకు ఒక లైన్ అనేది గీసుకొని ఇప్పుడు ఇది ఎంత ఉందో ఒకసారి చూసుకున్న తర్వాత 5.5 ఉందండి. అందులో సగంకి మనం ఈ టేప్ మీద ఫోల్డింగ్ చేసి ఇంకొక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మూడింటిని మనం ఇలాంటి కర్వ్ స్కేల్తో రౌండ్ అనేది చంక రౌండ్ చేసుకుందాం. ఇప్పుడు మనకి చంక రౌండ్ సరిపోయిందా లేదని ఒకసారి ఆది బ్లౌజ్ని పెట్టి ఒకసారి కొలుచుకుందాం. పైన హాఫ్ ఇంచు ఖర్చు విడిచిపెట్టి సరిపోయింది కదా. అక్కడి నుంచి మనం 1.5 ఇంచుకి మార్జిన్ చేసుకొని ఖర్చు మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకొని అక్కడి నుంచి ఒక లైన్ గీసుకొని ఇప్పుడు మనకి ఇక్కడ నెక్ ఎంతవరకు వచ్చింది కదా. మనకి రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్, స్క్వేర్ నెక్తో కావాలంటే స్క్వేర్ నెక్ ఇక్కడే మనం చేసుకొని ఇక్కడ పైన 2 పెట్టాం కదా దానికన్నా ఒక పావు ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసి 2.5కి ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకొని స్క్వేర్ షేప్ అనేది
తీసుకున్న తర్వాత మనకి రౌండ్ కావస్తే రౌండ్, స్క్వేర్ కావస్తే స్క్వేర్ నెక్ పెట్టుకోవచ్చు. దీన్ని స్క్వేర్ వదిలేస్తున్నానండి. మనం చూపించిన విధంగా కట్ చేసుకుందాం. ప్రిన్సెస్ కటింగ్కి ఎప్పుడు బ్యాక్ మామూలుగానే ఉంటుందండి, ఫ్రంట్ వచ్చేసరికి కొలతలు అవి మారుతాయి. బ్యాక్ అయితే మన నార్మల్ బ్లౌజ్ కట్ చేసినట్టే ఉంటుంది. ఇక్కడ ఒరిజినల్కి ఒక టక్స్ అనేది పెట్టుకుని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీద్దాం. ప్రిన్సెస్ కటింగ్ ఎప్పుడు ఫ్రంట్ పార్ట్కి స్ట్రైట్ కటింగే చేయాలి, క్రాస్ కటింగ్ చేయకూడదు. మనం హ్యాండ్స్కి ఎంతవరకు కొడతామో ఒకసారి చూసుకొని ఈ మిగిలిన భాగంలో మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుందాం. ఇలా స్ట్రైట్గా పెట్టుకొని బ్యాక్ ఎలా ఉందో అలా మొత్తం డ్రాయింగ్ చేసుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇలా బ్యాగ్ ఎంత ఉందో అలాగా డ్రాయింగ్ వేసేసుకొని ఇప్పుడు మనకి బ్యాక్ కన్నా ఒక్క 1/2 ఇంచు ఎక్స్ట్రాగా కిందకి, బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఒక్క 1/2 ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోండి. కిందని మొక్క తిప్పుతాం కదా, దానికోసం కావాలన్నమాట. ఇలా గీసుకున్న తర్వాత మన ఫ్రంట్ పార్ట్ తీసుకొచ్చి ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవడానికి ఆది బ్లౌజ్ ఫ్రంట్ తీసుకొచ్చి దీనిపైన నేను డీప్ ఎంత ఉందో ఇక్కడ నుంచి చూసుకొని దానికన్నా ఒక్క 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసుకొని మనకి ఇక్కడ ఉక్సులు మొత్తం పట్టి ఎంతవరకు ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ని తీసి మన ఫ్రంట్ నెక్ డీప్ అనేది మనం ఇలా తీసుకొని సరిపోయిందా లేదా అని మనం ఒకసారి చెక్ చేసుకుందాం. 1/2 ఇంచు ఖర్చు విడిచిపెట్టి ఇలా మనం ఈ ఎండింగ్ మనం ఉక్సులు బద్దీకి అలా ఆ గీతకి సరిపోవాలన్నమాట. అలా చూసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ డాట్ పట్టుకొని ఈ షోల్డర్ వరకు ఇలా పట్టుకొని మనం మిడిల్ చెస్ట్ ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం. 1/2 ఇంచు పైన ఖర్చు విడిచిపెట్టి ఈ మెయిన్ డాటు చెస్ట్ ఎంతవరకు ఉందో అక్కడ వరకు, ఇక్కడ వరకు కాకుండా ఇక్కడ మిడిల్ చెస్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు ఒక పాయింట్కి మార్కింగ్ చేసుకొని ఒక లైన్ గీసుకోండి. ఇప్పుడు ఈ ఉక్సులు పట్టి నుంచి మనం ఈ మెయిన్ పాయింట్కి ఈ ఉక్సులు పట్టి నుంచి ఎంత పొడవు ఉందో ఒకసారి మెజర్ చేసుకోండి. 3 ఇంచెస్ ఉందండి. ఆ 3 ఇంచెస్ని ఇక్కడ మనం సెంటర్ పాయింట్గా మనం 3 ఇంచెస్కి
ఒక మార్కింగ్ చేసుకొని అదే 3 ఇంచెస్ని ఇక్కడ కిందన కూడా మనం మార్క్ చేసుకొని దీనికి స్ట్రైట్గా ఒక లైన్ ఇచ్చుకొని, ఇది సెంటర్ పాయింట్ కదా, ఇక్కడి నుంచి మనకి 1.5కి ఒక మార్కింగ్, ఇటు నుంచి 1.5కి ఒక మార్కింగ్ చూసుకొని మొత్తం 2.5కి మనం ఇలా మార్కింగ్ చేసుకొని దీన్ని ఇలా షేప్ ఇచ్చుకోవాలి. ఇది మెయిన్ డాట్ అన్నమాట. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ సంక రౌండ్ కూడా రౌండ్ తిరిగిన చోట ఒక్క 1/2 ఇంచుకి కిందికి మార్కింగ్ చేసుకొని మనకి రౌండ్ తిరిగిన సెంటర్ పాయింట్ చూసుకొని దీనికి ఇలా షేప్ ఇచ్చుకున్న తర్వాత మనం ఇక్కడ సంకలో ఉగ్గు రాకుండా చిన్నది ఇలా చిన్న క్రాస్గా ఒక మార్కింగ్ చేసుకుని చూపించిన విధంగా కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఉక్సులు పట్టి ఇంతవరకు ఉంది కదా, ఇంతవరకు మార్కింగ్ చేసాం కదా ఇందాక. ఇప్పుడు దాన్ని ఇలా చిన్న షేప్ అనేది ఇలా ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మనం ఈ రెండు కట్ చేసి మళ్ళీ కలుపుతాం కాబట్టి మనకి ఇక్కడ ఒక 1 ఇంచుకి ఎక్స్ట్రాగా మార్కింగ్ అనేది చేసుకోండి. ఈ రెండు కట్ చేసి మళ్ళీ కలుపుతాం కదా, అప్పుడు మళ్ళీ టేట్ అవ్వకుండా మనకి ఇక్కడే 1 ఇంచుకి ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. దీన్ని ఇలా రెండింటిని మనకి కట్ చేసుకొని ఇక్కడ మనం ఇక్కడ చిన్న క్రాస్ ఇచ్చుకున్నాం కదా, దాన్ని కూడా ఇలా రౌండ్ షేప్ చేసుకొని మనకి రెండు కలిసిన చోట మనం టక్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా మనకి ప్రిన్సెస్ కటింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. హ్యాండ్స్ కట్ చేయడం చూద్దాం. హ్యాండ్స్ని ఇలాగా 4 మర్చుకొని పెట్టుకొని ఇలా స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకొని హెమ్మింగ్కి 1 ఇంచుకి ఖర్చు విడిచిపెట్టి ఇక్కడ కూడా స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకొని ఆది బ్లౌజ్ హ్యాండ్ ఎలా ఉందో అలా దీని మీద నీట్గా పరుచుకొని హ్యాండ్ పొడవు కన్నా ఒక 1/2 ఇంచుకి పైకి మార్కింగ్ చేసుకొని
దీన్ని ఇలా నీట్గా కదల్చకుండా పట్టుకొని ఈ హ్యాండ్ కుట్టేంత వరకు ఉందో దానికన్నా ఒక హాఫ్ ఇంచి కిందకి మార్కింగ్ చేసుకొని చేయి రౌండ్ అనేది ఇలా గీసుకొని ఇలా పొడవు దగ్గర నుంచి ఒక 1.5 ఇంచుకి ఒక స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని మనం ఇలా కొంచెం కొంచెం కరువు తీసుకుంటూ హ్యాండ్ రౌండ్ అనేది చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఇక్కడ మనం హ్యాండ్ రౌండ్కి ఒక ఘాట్ పెట్టుకొని సెంటర్కి ఒక నాట్ పెట్టుకోవాలి. ప్రిన్సెస్ కటింగ్ చాలా ఈజీ అండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Thank you.